151 లీడ్లో కూటమి ఉంది ఇప్పుడు. అంటే ఉండొచ్చు, దాన్ని అటు ఇటుగా తగ్గచ్చు లేకపోతే పెరగచ్చేమో కూడా చెప్పలేం. కానీ ఇక్కడ ఒక అంశాన్ని నేను క్రిటికల్గా నేను చూడదలుచుకున్నది, ప్రజలు తెలివిగా ఉన్నారా లేదా మోసపోతున్నారా? రాజకీయ పార్టీలు అంటే ఎందుకు చెప్తున్నారంటే, లాస్ట్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 గెలిచింది. అప్పుడు ప్రజలు మోసపోయారా? కాదు, నేను వస్తున్నాను. 151 లాస్ట్ టైం ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఇచ్చారు అంటే, ఒక 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో తిరగటం తర్వాత, ఏదో ఎవరు మిత్రులు ఎవరో ఎత్తినట్టున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి రావు అనుకుంటా బీజేపీ నుంచి జనంలోకి రాకపోవటం వల్ల, ఆయన ఏదో క్యాట్ వాక్ చేసినట్టు అనిపించడం వల్ల మాత్రమే జనంలో మిస్ అయ్యాడేమో. అదొకటి అంటే చాలా క్రిటికల్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు నిరంతరంగా జనంలో ఉంటే, ఒకళ్ళు అనుకుందాం, దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు కలిస్తే, వీళ్ళిద్దరూ చెప్పినటువంటి అనేకమైనటువంటి అబద్ధపు అంశాలని ప్రజలు నమ్మారా? అంటే ఎందుకు అడిగారంటే, ప్రజలు మోసపోతున్నారా లేకపోతే ప్రజలు నిజంగా విజ్ఞానంతో ఉన్నారా? ఇది అఫ్కోర్స్ నాకు తెలిసి మెడ్రాస్ లాగా ఒకసారి ఇటు ఒకసారి అట్లాగా మారిపోతున్నట్టు అంశం కూడా కనబడతా ఉంది. అంటే ఇక్కడ ఒక అంశమే ప్రభుత్వ వ్యతిరేకత అనుకుంటే, 2,70,000 కోట్ల రూపాయలు వెల్ఫేర్ యాక్టివిటీని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి చూపించడం జరిగింది. అంటే ఇంత తీసుకున్న తర్వాత కూడా ప్రజలు దాన్ని ఇది కాదు ఇంకేదో మనకు వస్తుంది, లేకపోతే సొంత డబ్బులు ఇచ్చాడా, ప్రభుత్వం డబ్బులే కదా, ఎవడొచ్చినా ఇవ్వాలి కదా. అంటే లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారికి ఒక లెసన్ ఏంటంటే, నేను పసుపు కుంకుమతోటి 12,000 10,000 ఇచ్చాను, ఖచ్చితంగా నాకు వేస్తారు అనుకున్నాడు. కానీ అక్కడ జరగలేదు, అది రివర్స్ అయింది. ఇక్కడ వెల్ఫేర్ యాక్టివిటీ ఇక్కడ రివర్స్లో కనపడతా ఉంది. అంటే ఎందుకు కనపడతా ఉంది? దీనిలో ఎక్కడో ఒక చోట ప్రజలు ఇంకొకటి కావాలని ఆశిస్తున్నట్టుగా కనబడుతుంది. అంటే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడంలో టువర్డ్స్ రియాలిటీ ఏమైనా పార్టీలు ఫెయిల్ అవుతున్నాయా? ఒకటి అంశాన్ని నేను ఇది విఘ్నులకి మీకు కూడా వదిలిపెడుతున్నాను నేను ఇది. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ డెమోక్రసీలో ఎవడు కూడా పర్మనెంట్గా జీవితకాలం రాజకీయాలు చచ్చేంత వరకు పదవులతో ఉంటాడని కాదు. బట్ యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ దేర్, ఉన్నంత కాలంలో ఎగ్జాక్ట్లీ వాట్ వీఆర్ డూయింగ్, రియల్లీ వీఆర్ ఎడ్యుకేటింగ్ ద పీపుల్ ఆర్ సొసైటీ ఆర్ సర్వీసింగ్ ఈ చేస్తున్నామా, లేకపోతే మన వరకే దాచుకొని మన వరకే సంపాదించుకొని వెళ్ళిపోవడానికి వచ్చామా? వస్తే ప్రజలు మన గురించి, నాయకుని గురించి, పార్టీని గురించి ఏం భావిస్తున్నారు? ఇది కాస్త మనం లెసన్స్ తోటి ముందు ఒక లెసన్స్ తోటి నేషనల్లో పర్స్పెక్టివ్లోని, ఇందాక విద్యాసాగర్ ఒక మాట అన్నాడు, అయోధ్య అనేది ఇంటర్నేషనల్ అంశం అయిపోయిందని. ఇంటర్నేషనల్ అంశం అయిపోతే లోకల్కి ఎందుకు ఫెయిల్ అయ్యారు? ఇప్పుడు మీకు ఒకటి కొంత తెలంగాణకు సంబంధించి ఒక ట్రెండ్ మీకు చెప్తాను. తెలంగాణలో కాంగ్రెస్ లీడ్లో కనిపిస్తున్న స్థానాల్లో స్వల్ప ఓట్ల లీడ్లో ఉంది. అయితే బీజేపీ మాత్రం చాలా భారీ లీడు, ఈటెల రాజేందర్ 1,00,000కు పైగా లీడ్ ఇప్పటికే. బండి సంజయ్ కరీంనగర్ నుంచి 67,000 ఓట్ల లీడు. అటు కిషన్ రెడ్డి కూడా భారీ లీడ్లో ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఓవరాల్గా అంటే పోలింగ్ శాతం, అంటే తర్వాత వచ్చిన ఓట్ల శాతాన్ని చూస్తే బీజేపీకి చాలా ఎక్కువ వచ్చేలా కనిపిస్తుంది, కాంగ్రెస్ కంటే కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు మల్కాజ్గిరి చూసుకున్నట్లయితే ఇద్దరు కూడా కొత్త క్యాండిడేట్లు అని చెప్పేసి, అంటే నేను హానెస్ట్గా చెప్తున్నాను. అంటే కొంచెం అందులో ఇద్దరు సీనియర్ జూనియర్ చూసుకుంటారు. చూసుకున్నటువంటి క్రమంలో డెఫినెట్లీ నేను అనేది కూడా అందులో సీనియారిటీలు చూసుకుంటే ఈటెల రాజేందర్ ఈమె కంటే ముందర వచ్చిన అతను కదా, నేను ఆ కాంటెస్ట్లో చెప్తున్నా. అయితే ఈ సందర్భంలో డెఫినెట్గా కూడా అక్కడ మరి మేము చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిందని చెప్పేసి ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే మాత్రం భావించక తప్పదు. డెఫినెట్గా దాని మీద పునరాలోచన చేసి దీన్ని ఒక గుణపాఠంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది కూడా ఆఫ్టర్ ఈ రిజల్ట్ తర్వాత మనం మాట్లాడే అంశం. అదేవిధంగా కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో రకరకాల ఆస్పెక్ట్లని కన్సిడరేషన్లోకి తీసుకున్నప్పుడు నాయకుల యొక్క సెలక్షన్ జరుగుతుంది. అంటే అక్కడ క్యాండిడేట్ సెలెక్షన్, ఆ క్యాండిడేట్ సెలెక్షన్లలో కూడా కొంత లోపం ఉండదని మనము. కాకపోతే ఇది ప్రీమేచ్యూర్, ఇప్పుడు నేను చెప్పడం అయితే ప్రీమేచ్యూర్ అవుతుంది. కానీ ఒక్కటి మాత్రము వెరీ క్లియర్గా మీరు అన్నారు, మరి బీజేపీ వాళ్ళకేమో అంత మస్తు మెజారిటీ ఉన్నది, మీకేమో స్వల్ప మెజారిటీ ఉందని చెప్పి. అంటే అక్కడనే తెలుస్తుంది సెంటిమెంట్ని. ఎక్కడైతే ఈ సెంటిమెంట్తోనే మేము ఏదా తలంబ్రాల సెంటిమెంట్, దానికి కూడా చెప్తా. అక్కడ
నియంతృత్వ పోకడల్ని ఉక్కపోతని భరించలేని బీజేపీ నాయకత్వం కూడా తిరగబడ్డటువంటి సందర్భం ఉంది. అమిత్ షా యొక్క గర్వం అణగాలంటే, నియంతృత్వ పోకడలు పోవాలంటే, మనకంటే జూనియర్ అయినటువంటి వ్యక్తి దగ్గర మనం తలదించుకోకుండా ఉండాల్సి ఉంటే, మన ఆత్మాభిమానం నిలబడాలని ఉంటే గుణపాఠం తప్పదు. డెఫినెట్ గా అక్కడ తలంబ్రాలు ఒకటి, రామ మందిరం అని చెప్పటం ఒకటి, లేకుండా మత కల్లోల దాని గురించి మతం మీద పోవటం కానీ, ఈ విధంగా రేపు ఇక్కడ ఏదో చేస్తారు అని చెప్పేసి ఒక ప్రొజెక్షన్ ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా డెఫినెట్గా కూడా కూడా అలాంటి భయాన్నే పెట్టే ప్రయత్నం చేశారు. రిజర్వేషన్లు ఎత్తేస్తారు ఎన్డీఏ వస్తే అని చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్లారు. దానికి నేను చెప్తా. మొట్టమొదటి చేసింది కోర్టులో పెండింగ్ ఉంది, ఆ కేసు నేనే డీల్ చేసిన తెలుసు కదా, ఢిల్లీ. ఎస్ కదా, అది పక్కకు పెడదాం, ఎందుకంటే దట్ విల్ బి డిసైడెడ్ బిఫోర్ కోర్ట్ ఆఫ్ లా. దట్ ఇస్ వన్ ఆస్పెక్ట్. నెంబర్ 2, నెక్స్ట్ డే రేవంత్ రెడ్డి గారు సుదీర్ఘంగా కూడా ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారు చాలా సుస్పష్టంగా కూడా, నీ నాయకులు రకరకాల సందర్భాలలో ప్రెస్ మీట్లలో కానీ, పుస్తకాలలో కానీ, వీడియో క్లిప్పింగ్స్ ద్వారా కానీ, ఇన్ని సందర్భాల్లో రిజర్వేషన్స్ అనేవి దేశానికి అంటే వర్కౌట్ అని అంటే ఉన్నటువంటి వాస్తవాలను మాట్లాడతాం మేము, అంతే తప్పితే ఎన్నికల ముందు ప్రొజెక్షన్ ఎందుకు చేస్తాం మేము దాని మీద మేము ఆధారపడి లేము. మేము అది నాకు వర్కౌట్ అయిందా లేదని ఆధారపడి ఎన్నికలకు వెళ్ళారు. ఎస్, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి డెఫినెట్లీ ఒక మాట ఫెయిల్ అయింది. ఒకటి, మేము ఇచ్చినటువంటి హామీల గురించి కానీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కంట్రిబ్యూషన్ గురించి కానీ, భవిష్యత్తులో ఏ విధమైనటువంటి సహకారం మన కేంద్రం నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది అన్నటువంటి అంశాలు కానీ, ఈ అంశాల గురించి మేము చేసినాం. అదే సోషల్ మీడియాతోనూ, లేకపోతే ఇంకొకటి, మేము క్లియర్గా కూడా ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద మనిషి రాష్ట్రానికి, ఆయన ప్రెస్ మీట్ పెట్టేసి ప్రత్యక్షంగా ప్రజలందరికీ కూడా వివరించినటువంటి సందర్భాన్ని మీరు ఖచ్చితంగా కూడా అప్రిషియేట్ చేయాలి, మీరు గుర్తించాలి. ఎందుకంటే అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అయితేనే మాట్లాడగలుగుతాడు, లేకుంటే టుమారో హి హాస్ టు ఫేస్ ఇది ప్రొసీడింగ్స్. రమేష్ నాయుడు గారితో మాట్లాడదాం. రమేష్ నాయుడు గారు, మీకు మొత్తానికి ఓవరాల్ గా అటు కేంద్రంలో బీజేపీకి లీడ్ ఉంది, 288 ఎన్డీఏ కనిపిస్తుంది. అటు మీ దగ్గర ఆంధ్రప్రదేశ్లో కూడా మీకు కూడా బీజేపీకి కూడా మెరుగైన ఫలితాలు, 10 పోటీ చేస్తే 7 లీడ్లో కనిపిస్తున్నారు, 128 టీడీపీ ఉంది, ఈ 21 పోటీ చేస్తే 19 లీడ్లో జనసేన ఉంది. ఈవెన్ తెలంగాణలో కూడా మీరు మంచి ఫలితాలు, అంటే ఒక సీటు కాంగ్రెస్ కంటే ఎక్కువ వస్తుందా, ఒకటి తక్కువ వస్తుందా అనే ఆ పరిస్థితి, 7 లేదా 8 ఖచ్చితంగా వచ్చే పరిస్థితి. ఎలా చూస్తారు? బీజేపీకి భవిష్యత్ అంతా బీజేపీదే అనే ఆనందమో లేకుంటే అటువంటి ఫీలింగో మీకు ఏమైనా వస్తుందా? వాస్తవంగా మీరు చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం ప్రారంభమైంది విజయవాడలో. సో ఈ ప్రాంతం నుంచి గతంలో మొదటగా కర్ణాటక కన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థీకృతంగా ఆర్గనైజేషన్ బలోపేతమైనటువంటి మూలాలు ఉన్నటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్. కానీ జాతీయ స్థాయిలో మేము యాంటీ కాంగ్రెస్ పార్టీలను కలుపుకొని పోయేటువంటి క్రమంలో ప్రతిసారి కొంత అనుకూలమైనటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉండడం, దాన్ని మేము యాంటీ కాంగ్రెస్ పార్టీగా మేజర్ పార్ట్నర్గా ఎప్పుడు గౌరవించేటువంటి పరిస్థితిలో మేము చాలా సార్లు త్యాగం చేయడం జరిగింది. ఆ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఎదుగుదల కొంత ఆలస్యమైంది. కానీ ఇప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాలి, గతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసినటువంటి క్రమంలో, అంటే 2019 కాకుండా అంతకుముందు ఎప్పుడు పోటీ చేసినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చాలా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాం. 4 ఎంపీ స్థానాలు గెలిచినటువంటి చరిత్ర బీజేపీకి ఉంది. ఇదే క్రమంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వస్తున్నటువంటి ఫలితాలు కానీ, కేరళ కానీ, తమిళనాడు కానీ, ఈ దక్షిణాది రాష్ట్రాల్లో వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆదరణ ఏదైతే ఉందో, తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కర్ణాటక ఏదైతే గేట్వేగా ఉందో సౌత్ ఇండియాకు భారతీయ జనతా పార్టీకి, ఈ రాష్ట్రాల్లో తప్పనిసరిగా అప్రత్యాశమైనటువంటి విజయాలు రాబోయే రోజుల్లో మనం చూడొచ్చు. ప్రజలు ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ చెప్పండి రమేష్ నాయుడు. భారతీయ జనతా పార్టీ ఈ మధ్య కాలంలోనే సౌత్ ఇండియా మీద కాన్సన్ట్రేషన్ పెరిగింది కాబట్టి ఇండివిజువల్ గా పెరగాలి. రెండోది, పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్స్ తోటి సఖ్యతగా కలిసి ముందుకు పోయేటువంటి క్రమంలో మేము ఇలాంటి విజయాలు మరిన్ని సాధించే అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. ఒకటి వాస్తవం, మొన్న తెలంగాణకు సంబంధించినటువంటి ఎన్నికల్లో కూడా మనం చూసినట్లయితే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రజలు చాలా పెద్ద ఎత్తున మ్యాండేటరీ ఇచ్చారు. కొన్ని స్ట్రాటజీస్ ఏదైతే ఉన్నాయో ఆ స్ట్రాటజీస్ లో మాత్రమే మేము వెనకబడ్డాం. కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఆల్టర్నేట్ చేసుకున్నారు. కానీ ఎంపీ స్థానాలకు వచ్చేటప్పటికి ఇప్పుడు ఆల్టర్నేట్ పార్టీగా భారతీయ జనతా పార్టీ కనపస్తుంది. అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఏదైతే ఉందో
తను ఏ మూలాలతో అయితే ఎదిగొచ్చిందో ఆ మూలాలు కోల్పోయింది. అధికారం వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజు లా అండ్ ఆర్డర్ లో కానీ స్టేబుల్ ఏబుల్ లీడర్షిప్ ఇవ్వడంలో తెలంగాణలో కొంత వెనకబడింది అనేటువంటి విషయం ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి అనతి కాలంలోనే ఆదరణ భారతీయ జనతా పార్టీ వైపు వచ్చింది. ఓవరాల్ గా చూసినట్లయితే బీజేపీకి సౌత్ ఇండియాలో గొప్ప మ్యాండేటరీ ఇప్పుడు ఇచ్చారు ప్రజలు. దీన్ని మేము నిలబెట్టుకుంటాం, మరింత వేగంగా అభివృద్ధి చెందేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. రైట్ జూపుడి గారు.